రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ వాడు ఏమంటుండంటే రిజర్వేషన్లు పోతాయని వీడు మాట్లాడుతుండు. వాస్తవానికి హిందువుల ఆస్తులు ఎవడు ముస్లింలు గుంజుకోరు, రిజర్వేషన్లు అంతకంటే పోనే పోవు. ఇద్దరు డ్రామాలు ఏంటంటే చేసింది ఏమి లేదు చెప్పుకోవడానికి. బీజేపీ 10 ఏళ్లు గవర్నమెంట్ లో ఉంటే పేదలకు ఏం చేసిండో చెప్పాలి కదా చెల్లె. నేను గీ మంచి పని చేసినా, గీ సేవ చేసినా, రేపు ముంగటికి పని చేస్తా అని ఓటు అడగాలి. చెప్పుకోవడానికి ఏమి లేక బీజేపీ అయితే క్యాలెండర్లు పంచుతాడు, లేకపోతే చిత్రపటాలు పంచుతున్నాడు. క్యాలెండర్ చూసి ఓటేద్దామా? మీ ఇంటికి వచ్చిన ఈ క్యాలెండర్ నాకు తెలుసు. క్యాలెండర్ కడుపు నింపుతారా? ఏం చేసింది బీజేపీ? 10 ఏళ్లు బీజేపీ అధికారంలో ఉంటే మీ సిలిండర్ ధర 350 రూపాయల నుంచి 1000 రూపాయలు చేసింది. పెట్రోల్ డీజిల్ ధరలు 100 రూపాయలు దాటిచ్చింది. జీఎస్టీ అనే పన్ను పెట్టి ఉప్పు మీద, పప్పు మీద, నూనె మీద అన్ని ధరలు పెంచి గరీబులను పరేషాన్ చేసింది బీజేపీ. అదానీ అంబానీలను ప్రపంచ కుబేరులు చేసింది. రైతులను, పేదలను రోడ్డు మీదికి తెచ్చింది బీజేపీ. అందుకే ఇవేం చెప్పుకోవడం చేతగాక ఏమంటారు? హిందూ ముస్లిం అంటారు, అక్షింతలు అంటారు, చిత్రపటం అంటారు, క్యాలెండర్ చూసి ఓటేయమంటారు. మన బీఆర్ఎస్ పార్టీ ఉంటే కేసీఆర్ ఏం చేసిండు అంటే అవ్వ తాతలకు 2000 పెన్షన్ ఇచ్చిండు, ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చిండు, బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, రైతులకు ఎకరానికి 10,000 రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, బాయికాడ 24 గంటల కరెంట్ ఇచ్చిండు, కాళేశ్వరం గట్టి ఎండల్లో కూడెల్లి వాగుల నిండుగా నీళ్లు మారిచ్చిండు కేసీఆర్. మరి బీజేపీ ఏం చేసింది చెల్లె? ఏమన్నా ఉన్నదా? ఇంకొక విషయం చెప్పాలి. మన మిరుదొడ్డిలు అందరు బీడీలు చేసే అక్క చెల్లెళ్ళు ఉంటారు. మంచిగా వినాలి మీరు. కాంగ్రెస్ ఓడు బీజేపీ కలిసి బీడీలు చేసే అక్క చెల్లెలను ఆగం పట్టించిండు. కాంగ్రెస్ ఓడు వెనకట పుర్రె గుర్తు పెట్టిండు. బీడీ కట్ట మీద పుర్రె గుర్తు పెట్టి ఆగం పట్టించినోడు కాంగ్రెస్ ఓడు. ఈ బీజేపీ 10 ఏళ్ల గెలిచి వీడేం చేసిండు? ఆ బీడీ కట్టల మీద 28% జీఎస్టీ పన్ను వేసిండు. 28% పన్నేసి ఆయనతో బీడీ ఆకు 10 రోజులు కూడా దొరకలేదు. వాడు పుర్రే, వీడు పన్ను. కాంగ్రెస్ వాడు బీజేపీ పుణ్యమాని నెలకు 25 రోజులు పనిచేసే అక్క చెల్లెళ్లకు 10-12 రోజుల పని కూడా దొరకని పరిస్థితి వచ్చిందా లేదా? ఇప్పుడు ఇంక జాలదట. బీజేపీ ఏమంటుండే ఇప్పుడు పిఎఫ్ కార్డు, మీకు పిఎఫ్ పెన్షన్ వచ్చేది 500-1000 రూపాయలు. ఇప్పుడు దానికి కూడా ఎసరు పెట్టిండు బీజేపీ. అదాని మంచిగుంటే చాలు, బీడీ కార్మికుల గురించి వాళ్ళకి పట్టదు. ఏందట? 3600 రోజులు బీడీలు చుడితే నీకు పిఎఫ్ పెన్షన్ ఇస్తారట. 3600 రోజులు ఎప్పుడు నిండాలి బిడ్డ? నువ్వు నెలకు 10 రోజులు ఇస్తే 30 ఏళ్లు బీడీలు చేయాలి. నువ్వు 30 ఏళ్లు బీడీలు చేస్తే వాడు ఇచ్చే 500 పెన్షన్ ఇస్తారట, పిఎఫ్ పెన్షన్. లేకపోతే మధ్యలో రాజీనామా పెట్టినా, నీ ఆరోగ్యం దెబ్బతిన్నా, నువ్వు 20 ఏళ్లు బీడీలు చేసినా రేపు పిఎఫ్ పెన్షన్ రాకుండా చేసినోడు బీజేపీ. మరి గులాబీ జెండా ఏం చేసింది చెల్లె మీకు? మన కేసీఆర్ 2000 రూపాయల జీవన భృతి ఇచ్చి బీడీ కార్మికుల్ని కాపాడుకున్నాడు. కాంగ్రెస్ ఓడు పుర్రె గుర్తు, బీడీలో బీజేపీ ఓడేమో ఇంత ఆ జీఎస్టీ పెట్టి పెన్షన్ రాకుండా చేసిండు. కానీ మన కేసీఆర్ ఈ దుబ్బాకలు చదువుకున్నోడు గనక, ఈ సిద్దిపేటలో పుట్టినోడు గనక, బీడీలు చేసే అక్క చెల్లెళ్ల కష్టాలు తన కళ్ళతో చూసిన వాడు గనక 2000 రూపాయల భృతిచ్చి కాపాడుకున్నాడు మన కేసీఆర్. నిజానికి మళ్ళగా మన గవర్నమెంట్ వస్తే ఆ 2000 పోయి 5000 అవుతుండే మీ పెన్షన్. కేసీఆర్ మాట ఇచ్చిండు, అవ్వ తాతలకు, అక్క చెల్లెళ్లకు, నేత గీత కార్మికులకు 5000 రూపాయల పెన్షన్ చేస్తా అన్నాడు. మనం దుబ్బాకోళ్ళం, సిద్దిపేటోళ్ళం నియత్గానే ఓటేసినాం. జర పక్క పొంట అటు ఇటు వేరే కాడ ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పే మాయ మాటలిని, జూటా మాటలిని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవాళ ఆగమైపోయింది. నమ్మి నానవస్తే పుచ్చులైనాయి అన్నట్టు ఈ కాంగ్రెస్ వాళ్ళు గద్దెనెక్కిండ్రు. ఇవాళ అంతా రివర్స్ గేర్. కొత్త దేవుడెరుగు, ఉన్నది ఒక్కటొక్కటి ఊసిపోతుంది చెల్లె. దవాఖాన పోతే కేసీఆర్ ఉండగా బిడ్డ కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టి తల్లిని పిల్లని తెచ్చి మీరు దొడ్డి కాడ దించిండు కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు 5 నెలల కేసీఆర్ కిట్ బంద్.
ఇప్పుడు ఎవరైనా దవాఖాన పోతే కేసీఆర్ కిట్ ఇస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి. ఇగో కాంగ్రెస్ గెలిచింది, కేసీఆర్ కిట్ గోవింద. ఇక కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, బాయికాడ మున్పటి లెక్క 24 గంటల కరెంట్ వస్తున్నదా? వస్తున్నదా? మోటార్లు కాలుతున్నాయి. కేసీఆర్ ఉండగా 5 ఏళ్లలో ఒక్క మోటార్ అన్న కాలిందా చెల్లె? ఒక్క మోటార్ కాలిందా అన్న? మరి ఏం పుట్టింది కాంగ్రెస్ వాళ్లకు? 5 నెలలే. ఇలా ఏ ఊర్లో చూసినా ఆ మోటార్ వైండింగ్ దుకాణం వాళ్ళకి ఫుల్ గిరాకీ, ఫుల్ గిరాకీ. కేసీఆర్ ఉండగా అన్ని దుకాణాలు బంద్ అయినాయి. కాంగ్రెస్ వచ్చింది, మోటార్ వైండింగ్ దుకాణాలు 3 పువ్వులు 6 కాయలు లెక్క నడుస్తున్నాయి. ఇవాళ మోటార్ కాలితే తీయనీకి పెట్టనీకి 4,000 ఖర్చు అవుతుంది. ఆ ట్రాక్టర్ కు 5,000 రూపాయలు వైండింగ్ దుకాణంకి అవుతుంది. రానుపోని ఖర్చులు కలిపితే 10,000 రూపాయల మీద పడుతుంది. కాంగ్రెస్ వచ్చినాక మోటార్లు గాలి ఒక్కొక్క రైతు మీద 10,000 రూపాయల భారం పడ్డదా లేదా మీరే ఆలోచించండి. ఏమిచ్చింది కాంగ్రెస్? రైతులను ఆగం పట్టించింది. కరెంటు బాయ్, కళ్యాణ లక్ష్మి చెక్కువాయ్, కేసీఆర్ కిట్టువాయ్, రైతు బంధు రాకపాయ్. ఇప్పటికి రైతు బంధు పడ్డాదే. అరే కరోనా ఉండగా కష్టకాలములో కూడా మంత్రుల ఎమ్మెల్యేల జీతాలు పక్కకు పెట్టిండు, అన్ని పనులు ఆపిండు, రైతుకు మాత్రం టైం మీద రైతు బంధు ఇచ్చిండు మన కేసీఆర్. ఏం పుట్టింది కాంగ్రెస్ వాళ్లకు? 5 నెలలే ఇంకా సగం మందికి రైతు బంధు వల్లే. వడ్లు కల్లాలకు వడ్లు వచ్చినా రైతు బంధు ఇంకా ఇప్పటికి వల్లేదంటే రేపు ఈ కాంగ్రెస్ మన ముంగర వర్ణిస్తుందా? ఒకసారిగా టీవీలో చూపిస్తా, ముంగటుందోళ్ళకి కనబడదు కానీ వెనుకోళ్ళకి కనబడుతుంది. ఇవాళ కొన్ని విషయాలు మీకు మంచిగా అర్థం కావాలి. ఎన్ని అబద్దాలు చెప్పిందో కాంగ్రెస్ పార్టీ మీకు తెలవాలి. ఈ అక్క చెల్లెలకు ఏం చెప్పిండ్రు? మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. దుబ్బాకోలు తెలివి కల్లోళ్ళు కనుక నువ్వు దొంగవు, నువ్వు ఇయ్యవన్నారు. అందుకే ప్రభాకర్ అన్న కోటేసి గెలిపించుకున్నారు.